దేవుని వాక్కు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే 2వ పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనము ధ్యానం చేయగలిగితే ఈ 13వ వచనం చదివే ముందు కొన్ని మాటలు చెప్తాను. కొంతమంది అనుభవాల గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అనుభవాల గురించి ఇప్పుడు చదవండి. 13వ వచనం చదవండి. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు మొట్టమొదటిగా ఏంటంటే కొందరు ఈ కాలపు క్రైస్తవులుగా ఈ కాలపు సేవకులుగా కొంతమంది అనుభవాల గురించి పేతురు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. వీరు ఎలాంటి వారంట, వారి సుఖానుభవం కోసము వారు సంతోషాన్ని వెతుకుంటారు. వారి సంతోషమే ముఖ్యం. ఇంకా పక్క వారి సంతోషంతో ఇక పని ఉండదు. వారి కంఫర్ట్, వారి సంతోషం కొరకు వారు ఎంతటి సుఖాన్నైనా వెతుక్కునే వారిగా ఉంటారంట. వీరు ఎక్కడ ఉంటారంట? కలంకములను అనగా, కలంకాలంటే ఏంటి? కలంకము, మచ్చ కలిగిన తత్వము. కలంకం అంటారు కదా. కలంకములను నిందాస్పదములున్నై నిందలు మోపేవారిగా మన ప్రేమ విందులలో అన్నపానములు పుచ్చుకుంటూ తమ భోగములు ఎందుకు సుఖిస్తారు. ఇలాంటి కొంతమంది వ్యక్తుల గురించి, ఈ కాలము క్రైస్తవుల మనోభావాల గురించి, క్రైస్తవుల యొక్క జీవితాల గురించి పేతురు గారు ముందుగానే మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు నీ సుఖం కోసం నువ్వు జీవించకూడదు. నీ సుఖం కోసం నువ్వు బ్రతకకూడదు. నీవు ఉన్నావంటే అక్కడ ఎదుటివారిని నిందించేవారిగా కానీ, నీవు అక్కడ ఉన్నావంటే ఎదుటివారిలో లోపాలు, కలంకాలు వెతికేవారిగా కానీ నువ్వు ఉండకూడదు. అలా నువ్వు ఉన్నావంటే అక్కడ నీ సుఖం కోసమే నువ్వు జీవిస్తున్నట్టు, నీ సుఖం కోసమే నువ్వు బ్రతుకుతున్నట్టు. ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటే ఈ ఉదయకాల సమయంలో వాటిని మనం తీసి వేసుకోవాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. మన సుఖమే సర్వస్వం, మన సుఖమే సంతోషంగా ఎప్పుడు బ్రతకకూడదు. పౌలు గారు అంటున్నాడు, తన సుఖాన్ని ఎలా మార్చుకున్నాడంట? బాధగా మార్చుకున్నాడంట. తన సంతోషాన్ని దుఃఖముగా మార్చుకున్నాడు. అందుకే యాకోబు భక్తులు ఏమంటున్నాడు? నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోవాలి. అలాగే ఏంటి? నీ సంతోషం కొరకు నువ్వు జీవించొద్దు. నువ్వు దుఃఖపడినా సరే ఎదుటి వారి సంతోషం కొరకు నువ్వు జీవించాలని అర్థం. క్రీస్తు చేసింది ఇలాంటి తత్వమే. అందుకే మనం ఎప్పుడు నిందాస్పదలుగా ఉండకూడదు. మనం ఎక్కడున్నా ఆ ప్రదేశంలో ఎలా ఉండాలి తెలుసా? సమాధానముగా, దేవుని వలె, క్రీస్తు వలె సమాధానముగా మనకు కనిపించాలి. మనం ఎక్కడున్నా అక్కడ కొట్లాటలు, మనం ఎక్కడున్నా అక్కడ నిందలు వేయటం, మనం ఎక్కడున్నా అక్కడ కలంకాలు వేయటం, ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉండకూడదు. ఒకవేళ ఇలాంటి అనుభవాలు ఉంటే దయచేసి తీసి వేసుకోవాలి. ఈ శుద్ధీకరణ కూడికలో. రెండోదిగా చదవడం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరల్పుకొనుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గల వారును శాపగ్రస్తులై ఉన్నారు. రెండవదిగా క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో రెండవదిగా మనకు దర్శనమిస్తుంది ఏంటంటే వ్యభిచారుల వైపు కళ్ళెత్తి చూడటము, పాపము కన్నులు. ఏదైనా పాపం ఎక్కడంటే మన కళ్ళను అలా మనం తిప్పుకోవాలి. అలాంటి కన్నులు కలిగి స్థిరత్వమైన జీవితము
స్థిరత్వమైన బ్రతుకు ఉండదు. ఈరోజు బాగా గట్టిగా ఉంటే రేపు పడిపోతారు. అస్థిరులుగా ఉండక లోభత్వము అనగా ఏంటి? లోభత్వం అంటే ఏంటి? పీసినాసి ధనము. లోభత్వము ఎందు సాధకము చేయబడిన హృదయం గల వారు శాపగ్రస్తులై ఉన్నారు. ఈరోజు ఇలాంటి క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ జీవితాల్లో సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, రెండవదిగా చెడు తలంపులను, చెడు దృష్టిని, వ్యభిచార జీవితాన్ని, వ్యభిచార బ్రతుకుతూ స్థిరత్వం లేక క్రీస్తులో జీవిస్తూ ఇంకా లోభత్వాన్ని, ఇంటికి వస్తే కనీసం అన్నం తిను అనే మాట కూడా పలకరు. కుటుంబానికి వస్తే భోజనం చేయండి అనే మాట కూడా పలకరు. లోభత్వం. ఇలాంటి జీవితాలు క్రైస్తవ జీవితాలకు ఉండకూడదని పేతురు గారు హెచ్చరిస్తా ఉన్నారు. ఇలాంటి వారు సమాజంలో ఉంటూ, సంఘాల్లో ఉంటూ, కుటుంబాల్లో ఉంటూ వ్యభిచారత్వాన్ని ధరించుకొని, వ్యభిచార చూపులు ధరించుకొని, వ్యభిచార కార్యాలు చేస్తూ అస్థిరులుగా ఉంటూ, లోభత్వాన్ని ధరించుకొని శాపగ్రస్తులు. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎంతమంది శాపగ్రస్తులు తెలుసా? ఎంతమంది సేవకులు శాపగ్రస్తులుగా బతుకుతున్నారు తెలుసా? సేవకులు శాపగ్రస్తులు కారా? ఖచ్చితంగా అవుతారు, రెండొంతలుగా అవుతారు. వ్యభిచార తత్వం కలిగిన వారంట శాపగ్రస్తులు. అందుకే సామెతల గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? సొలొమోను గారు ఏమంటున్నారు? 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం అనుకుంటారు. ఏమంటున్నారు? నీ పాదములు వ్యభిచార గృహం వైపు, వ్యభిచార స్త్రీ వైపు నీ పాదములను నువ్వు మరల్చవద్దు, తిప్పవద్దు. ఈరోజు మొట్టమొదటిగా మన సుఖాల కొరకే మనం జీవిస్తాం, మన సుఖాల కొరకే మనం బ్రతుకుతున్నాం. మనం ఎక్కడున్న అక్కడ కొట్లాట్లు, ఎక్కడక్కడ నిందల గోపురాలు మన జీవితంలో ఉండకూడదు. రెండవదిగా వ్యభిచార కార్యాలు, వ్యభిచార చూపులు, వ్యభిచార తత్వము, లోభతత్వము, అస్థిర తత్వం మన జీవితాల్లో ఉండకూడదు. ఈ అంత్యకాల దినాల్లో ఇదే గట్టిగా అపవాది ఈ కార్యాన్ని గట్టిగా చేస్తా ఉన్నాడు. ఎక్కడ చూసినా వ్యభిచారమే, ఎక్కడ చూసినా వ్యభిచారమే. మరి ముఖ్యంగా విశ్వాసులు వదిలిపెట్టి సేవకుల్ని గట్టిగా ఈ మధ్యకాలంలో వ్యభిచార కుటుంబంలోనికి సేవకుల్ని గట్టిగా లాగే ప్రయత్నం అపవాది చేస్తా ఉన్నాడు. అందుకే నీ ఘటమును పోలుగారు నీ ఘటమును ఘనంగా కాపాడుకో. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేకపోతే శాపగ్రస్తులుగా మిగిలిపోతారు. మొట్టమొదటిగా ఆ యొక్క సుఖాన్ని అనుభవించి నిందలు వేసే తత్వం నీలో ఉంటే ఈ శుద్ధీకరణ కొడుకలో వాటి నుంచి నువ్వు బయటపడు, వాటిని విడిచిపెట్టు. రెండోదిగా వ్యభిచార తత్వం నీలో ఉండి, లోభతత్వం నీలో ఉండి, అస్థిర తత్వం నీలో ఉండి నువ్వేం చేయాలి? వాటిని నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలట. మూడవదిగా చదువుదాం. చదువులేరా? 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి కుమారుడైన బీలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బీలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. బీలాము యొక్క తత్వం అంటే ఏంటి తెలుసా? దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి అబద్ధమేం కాదు, ధనాపేక్ష ఒకటి. రెండవదిగా బీలాములో ఉండే భయంకరమే తత్వం తెలుసా? నీతో పాటు ఉంటూ వెన్నుపోటు పొడవటం కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. దేవుని ద్వారా నిన్ను శిక్షకు గురి చేస్తాడు. ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడడం కాక మోయాబీయులకు ఏమని సలహా ఇచ్చారు తెలుసా? వీరిని మనం ఎదిరించటము సాధ్యపడదు, ఎందుకంటే వీరి దేవుడు వీరికి రక్షకుడు అయినాడు కనుక వీరితో మనం జయించలేము. కానీ వీరిని ఒక్కడే చేయవచ్చు, వీరిని పాపంలోనికి నువ్వు పిలిచేది. మీ దగ్గర ఉన్న అందమైన స్త్రీలు వీరి యొక్క గుడారంలోనికి పంపించండి, వీరిని పాపంలోనికి నెట్టివేయండి. అప్పుడు నువ్వు కొట్టాల్సిన అవసరము నీకు లేదు. వాళ్ళని రక్షించి వాళ్ళ దేవుడే
మాట్లాడతాడు. ఇది బిలాము మోసం, భయంకరమైన మోసం. దేవుడే మనల్ని శిక్షించే విధముగా మన ఆత్మీయ జీవితాలను పాడు చేసే జనాలు చాలా మంది ఈ లోకంలో మనతోనే ఉంటారు, కానీ మన ఆత్మీయ జీవితాలని దగ్గరుండి పాడు చేపిస్తూ ఏం చేస్తారు తెలుసా? దేవుని ద్వారా శిక్షకు పాత్రులుగా చేస్తారు. అందుకే బిలాము అనుభవాలు మనలో ఉండకూడదు. ధనాపేక్ష మనలో ఉండకూడదు. ధనాపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యానికి వారసులు కారని సాక్షాత్ ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ధనం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ధనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఏం సంపాదించుకోవడం ఇంపార్టెంట్? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అభిషేకములను, దేవుని యొక్క కార్యాలను సంపాదించుకోవటము చాలా కష్టం. అందుకు బిలాము అనుభవాలు మనలో ఉండకూడదు. అంటే ఇతరులను పాడు చేసే అనుభవాలు, ఇతరులను నాశనం చేసే అనుభవాలు, ఇతరులను ఆత్మీయ జీవితాన్ని పక్కదారి పట్టించే అనుభవాలు మూడవదిగా మనలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీరే శుద్ధీకరించుకుని వాటన్నింటినీ ఇక్కడ మీరు విడిచిపెట్టండి. నాలుగవదిగా చూద్దాం. చదవాలి ఎవరు? నేను చదవాలా? ఏనా అడిగినావు? ఇడిగిరా కొంచెం. వీరు నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఇలాంటి వారి కొరకు ఏం భద్రం చేయబడిందంట? బహు భయానకము. గాఢాంధకారం అంటే తెలుసు కదా, చీకటి, నరకం. నీరు లేని బావులుగా ఎండిపోతారంట ఇలాంటి జనాలు. ఇంకా పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘముల వంటి వారు. కనుక ఇతరుల ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసే వారిగా ఎన్నడూ ఉండకూడదు. నీకు చాతైతే నువ్వు మంచి చెప్పు, నీకు చాతైతే నువ్వు మేలు చేయి. అంతేకాని వారి ఆత్మీయ జీవితాలను నీ ద్వారా నువ్వు పాడు చేసావనుకో, నీ కొరకు ఏం సిద్ధపరచబడుతుందంట? గాఢాంధకారము. అందుకు మనము ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి, ఆకర్షించాలి, దేవుని దగ్గరికి వారిని నడిపించేవారిగా ఉండాలి. కానీ ఇతరుల ఆత్మీయ జీవితాన్ని దేవుడే శిక్ష విధించేంతగా మనము వారి ఎడల దాన్ని ఏమంటారు? కపటాన్ని మనము బిలాము చేసింది కపటాన్ని మనము కలిగి ఉండకూడదు. తర్వాత చూడండి. వీరు వ్యర్థమైన డంబ మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై. ఏంటట? వీరు వ్యర్థమైన డంబ మాటలు అంటే ఏంటి? నేను ఇంత, నేను అంత, నేను అడుగు పెడితే ఇంత, నేను అడుగు పెట్టకుంటే అంత, నన్ను మించిన నీతిమంతులు లేరు, నన్ను మించిన గొప్పవారు లేరు, నన్ను మించిన దేవుడి కొరకు ప్రయాసపడేవారు లేరు. డంబపు మాటలు మన జీవితంలో అస్సలు ఉండకూడదు. మన జీవితంలో మనం ఏది సాధించినా క్రీస్తుకు మహిమకరంగానే, ఇది నా శక్తి వల్ల కాదు, నా బలం వల్ల కాదు, ఇది నా యేసయ్య వల్ల మాత్రమే జరిగింది అని మనము అతిశయించేవారిగా ఉండాలి. కానీ ఇక్కడ ఇలాంటి వారు డంబపు మాటలు, గొప్ప మాటలు చెప్తే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. నేను అంత గొప్పని, నేను ఇంత గొప్పని, నేను నీతిమంతుని, నన్ను మించిన నీతిమంతులు లేరు, నన్ను మించిన నీతిమంతులు లేరు, ఓ అంటున్నాను. అవన్నీ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నీకు క్రీస్తు ఇచ్చాడు. నీ గొప్ప ఏముంది అందులో? నీ గొప్ప ఏముంది? నీ గొప్ప ఏముంది? నీ గొప్ప ఏముంది? క్రీస్తు గొప్ప అక్కడ. కానీ నువ్వెందుకు డబ్బ మాట చెప్పుకుంటున్నావు? నువ్వెందుకు గొప్ప మాట చెప్పుకుంటున్నావు? ఒకసారి జ్ఞాపకం. ఈ క్రైస్తవ సంఘాలు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి తెలుసా? నా సంఘం గొప్పది, నా సంఘం గొప్పది, నా సేవకుడు గొప్పడు, నీ సేవకుడు గొప్పడే. క్రీస్తులు అందరూ సమానమేగా.
ఎవరి సంఘానికి వాళ్ళ కాపరి. నీ మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఈ కాపరి నీకు ఇచ్చాడు. ఆ యొక్క మనస్తత్వాన్ని బట్టి అక్కడ ఉన్న సేవకుని వారి కాపరిగా ఇచ్చాడు. ఇందులో డంబంగా పలకడానికి ఏముంది? డంబంగా చెప్పుకోవడానికి ఏముంది? ఏమీ లేదు. అందుకే మన జీవితాల్లో డంబం మాటలు ఉండకూడదు. తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై, దురాశ దుఃఖానికి, ఇది మన తెలుగు సామెత కదా, దురాశ దుఃఖానికి చెట్టు. తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే. ఈరోజు శరీర సంబంధమైన దురాశలు ఎందుకు? అబ్బా నాకు అది కావాలి, అబ్బా నాకు ఇది కావాలి, అబ్బా నేను అది సంపాదించుకోవాలి, అబ్బో నేను అది కావాలి, అబ్బో నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇవే శరీర సంబంధమైన దురాశలు కలిగి నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు తెలుసా? పలుకుచు తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మనుకొల్పుచున్నారు. వీళ్ళే దురాశలకు లోబడి, వీళ్ళే శరీర ఆశలకు లోబడి మరలా ఇప్పుడే దేవుని నమ్ముకున్న వారు ఎలా తిప్పుతారు తెలుసా? వీరి పోకిరి చేష్టల వల్ల దేవునికి దూరం చేస్తారట. వారిని దేవుని నుంచి దూరంగా చేస్తారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? శరీర దురాశలకు లోబడుతున్నావా? శరీర సుఖాలకు నువ్వు లోబడుతున్నావా? శరీర కార్యాలకు నువ్వు లోబడుతున్నావా? పౌలు స్త్రీలలో దేవుని కొరకు ఏం చేశారు తెలుసా? బెత్తాలు కొడితే దెబ్బలు తగలవా? బెత్తాలతో కొడితే నొప్పులు ఉండవా? ఉంటాయా? ఉండవా? ఆ నొప్పులు పెట్టుకొని ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు కాళ్ళు చేతుల సంఖ్యలను విధించబడి కాళ్ళను బోండాలు చిక్కబెట్టి కదలకుండా అనమాట ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మామూలుగా ఏం చేయాలి? మామూలుగా వాళ్ళు ఏడ్చుకుంటూ మా జీవితాలు ఎదుగుతున్నాయి, మా బ్రతుకులుంటాయి, దేవుని స్థితిస్తున్నారు, దేవుని కోసం కష్టపడుతున్నారు, దేవుని కోసం ప్రయాసపడతారు. నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? ఈరోజు ఎక్కడ సుఖం ఉంటే అక్కడ పరిగెడతారే. నిజంగా ఎక్కడ సుఖం ఉంటే ఎందుకు వెతుక్కుంటారు? నాకు అర్థం కాదు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు అనే ఒక వ్యక్తి మనతో ఉన్నాడు. ఆయన కొరకు మనం శ్రమ పడాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి. కానీ సుఖాన్ని ఎందుకు వెతుక్కుంటారో నాకు అర్థం కాదు. శరీర దురాశలు ఎందుకు వెతుక్కుంటారో నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. చలికి చస్తూ ఎంతమంది అడవుల్లో, ఎంతమంది మంచు ప్రాంతాల్లో, ఎంతమంది ఘోరమైన పరిస్థితుల్లో సువార్తను ప్రకటిస్తున్నారు తెలుసా? సువార్తను ప్రకటిస్తున్నారు తెలుసా? ఈరోజు మనకు దేవుడు చక్కని నీడనిచ్చాడు, చక్కగా 4 గదులు ఇచ్చాడు. మనం ఎలా సేవ చేయాలి? ఒక 2 ఉండే ఈ సంఘంలో నిజంగా సుఖం కోసము అప్పుడు దాకా ఆ పెద్ద మందిరంలో నిజంగా ఎక్కడ విశ్వాస స్త్రీలంతా అటు పడుకునేవారు, పురుషులంతా ఇటు పడుకునేవారు. అక్కడ ఎక్కడ బెడ్స్ లేవు, అక్కడ ఎక్కడ బెడ్రూమ్స్ లేవు. దేవుని కృప. ఒక 2 సంఘంలో ఉండే నాశనం చేసిపోయారు సంఘాన్ని. బెడ్రూమ్లకు జీవితాలను అంకితం చేశారు. ఈరోజు దేవుని సంఘం కొరకు, దేవుని సేవ కొరకు నువ్వేం కష్టపడుతున్నావు? అన్ని దెబ్బలు తిన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ముక్కి మురిగి నిద్రపోతున్నారా? దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు శరీర దురాశలు కలిగి నీవు ఇతరులను పాడు చేస్తా ఉన్నావు. నువ్వు ఇతరులను కొత్తగా దేవుళ్ళకి వచ్చి ఇతరులు నువ్వు నీ మాదిరికరమైన జీవితం లేకుండా ఇతరులను పాడు చేస్తా ఉన్నావు. ఎక్కడ జీవితం ఇది? ఈరోజు ఎన్ని దౌర్భాగ్యమైన బలహీనతలు క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కలిగి ఉన్నారు. నేను చాలాసార్లు ఇద్దరు హెచ్చరించాను. బెడ్రూమ్ అనుభవాలు, ఇది దేవుడి మందిరం బెడ్రూమ్ అనుభవాలు దయచేసి పునరుద్ధాన దినం ముందు తీసుకురావద్దంటే, మేము పండేదే ఏం చేసుకుంటూ చేసుకోండి. వారు దేవునిలో వారు ఉండక వారి సుఖాల కోసం ఇతరులను కూడా కొత్తగా వచ్చిన వారిని కూడా పాడు చేస్తారు. ఎక్కడ ఆత్మీయ జీవితం? దేవుడు ఆనందిస్తాడా? దేవుని కోసం 3 దినాలు శ్రమ పడలేరా? దేవుని కోసం 3 దినాలు ప్రయాసపడలేరా?
కూర్చుంటే కాళ్ళు లాగుతున్నాయి, రాత్రి బిడ్డతో దొక్కించుకున్న సాధగా. అయినా దేవుని కోసం మేము నిలబడతాం, దేవుని కోసం రోషంగా పోరాడతాం. దేవుడే మా జీవితం, దేవుడే మా బ్రతుకు. ఈరోజు శరీర సుఖాలు, శరీర దురాశలు జీవిస్తూ ఇతరులను పాడు చేసే జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు ఎక్కడ గడపరచడు. షీలోహులు చచ్చిపోవాలి, ఇది విడిచిపెట్టాలి. ఇలాంటి అనుభవాలు ఎక్కువగా షీలోహులో కనిపిస్తా ఉన్నాయి. దయచేసి చంపుకోండి, క్రీస్తు కొరకు చచ్చిపోండి, ఆనందిస్తాడు. క్రీస్తుకు బ్రతకండి, ఆనందిస్తాడు. అలా లేక నీ సుఖాల కోసం, నీ సంతోషాల కోసం నువ్వు కొత్తగా వచ్చిన వాడిని కూడా నువ్వు అపవాది వైపు తిప్పేస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? పేతురు గారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. ఎంతమంది నిజంగా సమర్పణ కలిగి సేవ చేస్తా ఉన్నారు, నడుచుకుంటూ సేవ చేస్తారు, సైకిళ్ళ మీద సేవ చేస్తా ఉన్నారు. ఇంకా దేవుడు మాకు చక్కగా 2-వీలర్ మిస్ ఇచ్చాడు. మన బాపట్ల ప్రాంతంలో పరిచయం పెడితే కారు నడవడానికి కృప చూపించాడు. ఈరోజు మనం దేవుడి కోసం ఏం చేస్తా ఉన్నాం? ఏం చేస్తా ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. ఈ 3 దినాలు నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన దినాలే తప్ప నీ బలహీనతలన్నీ సంఘానికి, మనుషులకు కనపరచవలసిన దినాలు కాదు. ఈ 3 దినాలు నీలో ఉండే చింత నశించిపోవాలి తప్ప నీ చింతను నువ్వు అధికంగా చేసుకుంటూ పాడు చేసుకునే దినాలు కాదు ఇవి. ఈ 3 దినాలు దేవుడి సన్నిధానంలో ఎందుకు ఉంటున్నాం? నా చింతంతా పోవాలి యేసయ్యా, నా బాధంతా పోవాలి యేసయ్యా, నా దుఃఖమంతా పోవాలి యేసయ్యా. నన్ను పవిత్రునిగా మార్చు, నన్ను బలవంతునిగా మార్చు. నీవు తలంచుకుంటే ఆకాశవాకిలి నా కొరకు విప్పగలవు, పట్టజాంత విస్తారమైన దీవెనలు నా కొరకు దయచేయగలవు. ఇది విశ్వాసం అంటే. ఏడ్చుకుంటే అవిశ్వాసం తప్ప విశ్వాసం ఎక్కడా రాదు. 3 దినాలు ఎంత ప్రాముఖ్యమైన దినాలంటే ఆల్రెడీ ఒక దినం గడిచిపోయింది, ఇంకా 2 దినాలు. నువ్వు శుద్ధీకరించుకోలేకపోతే, నీలో ఉండే తత్వాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతే నువ్వు ఎన్నడూ ఫలించలేవు, ఎన్నడూ దేవుళ్ళు ఆనందించలేవు. విడిచిపెట్టిన వారిని, అది కూడా వస్తుంది, చెప్తాను ఉండండి. ఈ మాట చదివి చెప్తాను. తామే భ్రష్టత్వములకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఎచ్చట తామే భ్రష్టులమని, భ్రష్టత్వములకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడ్డో దానికి దాసుడు అగును కదా. వీరే దరిద్రులు, వీరే భ్రష్టత్వంలో ఉంటారు, వీరే భ్రష్టులుగా జీవిస్తారు. ఎదుటి వారికి మీరు ఎలా ఉండండి, మీరు ఎలా ఉండండి, ఇలా ఉండండి, మేము నీకు స్వాతంత్రాన్ని ఇస్తాం, మేము మిమ్మల్ని నడిపిస్తాం. ఇదే ఈరోజు మనం మాదిరికరంగా ఉండాలి. ఎవరికైనా ఈరోజు మాదిరికరంగా, క్రీస్తు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన చెప్పారంటే ఆయన చేశాడు. ఈరోజు నువ్వు చెప్పే వ్యక్తిగా ఉన్నావా? ఇతరుల కంటే నువ్వు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈరోజు నేను మోకాలించి మిమ్మల్ని మోకాలు ఇచ్చా, నేను కూర్చొని మిమ్మల్ని మోకాలు ఇస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది సిస్టర్? నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని మోకాలు ఇస్తే ఏమనిపిస్తుంది మీకు? అయ్యగారు సుఖంగా కూర్చున్నారు, మాకేమో ఈ మోకాలు తిప్పలేదు అనుకోరా? ఈరోజు మనం ఎవరికి స్వాతంత్రాన్ని ఇచ్చేవాళ్ళం కాదు, క్రీస్తు మాత్రమే స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు. ఈరోజు మనలో ఉండే ఎన్ని దౌర్భాగ్యమైన అనుభవాలు మనలో ఉన్నాయి చూడండి. ఈరోజు మనం ఎవరికైనా నీతి చెబుతున్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫాలో దట్. మనం మాదిరికరంగా ఉండాలి. నాయన వేకుజామున లేయండి, మనం కలిసి ప్రార్థిద్దామంటే మనం లేయాలి. ఇంకా గొప్ప ధన్యత, లాస్ట్ ఇయర్ అద్భుతం, ఒక్కొక్కరికి డ్యూటీ ఇచ్చాం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు వేసుకొని తిప్పలు పడతా ఉన్నారు. అందరినీ కలిసి ఒకేసారి ప్రార్థన చేపింటే నన్ను వచ్చి గొంతు పట్టుకుని ఊరేసేసేవాళ్ళేమో. నువ్వేం కర్మ పెట్టావరా, ప్రతిరోజు 4 గంటలకు లేయాలి, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయమంటావు, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయమంటావు. కింద సిస్టర్ వాళ్ళ గ్రూప్ అలాగే ఉండేవాళ్ళు, ఒక్కొక్కరు ప్రార్థన చేయరు, గుంపంతా లేస్తారు. గుంపులో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని పంచుకొని ప్రార్థిస్తారు. అప్పుడు ప్రతిదినం ఎలా ఉంటుంది తెలుసా? పరలోకంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు షీలోకి అలాంటి అనుభవాలు పెట్టలేదు. ఎవరో ఒకరు లేచి శ్రమ పడితే మిగతా 7 ఏం చేస్తున్నారు, 6 ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా మ్యూట్ అనే ఆప్షన్ ఉంది, ప్రశాంతంగా పడుకుంటారు నాతో కలిపి.
నా డ్యూటీ కాదు ఇది, వాళ్ళ డ్యూటీ. చూద్దాం, ఈ సంవత్సరం దేవుడి కృప ఉంటే అలాంటి అనుభవాన్ని కూడా సంఘంలో తీసుకురావడానికి ప్రయాస పడదాము, చూద్దాము. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది. బాగా స్టార్టింగ్ లో చుట్టారు గొప్ప జీవం, తర్వాత సప్పగా దగ్గర ఘోరం అంట కేపాలాగా. అందుకే వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మొదట్లో చూడండి, సేవకు వచ్చిన కొత్తలో మీ హృదయాలు ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుని ఎలా ఉండేవారు తెలుసా? ముట్టుకుంటే అగ్ని, ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని ముట్టుకున్న అగ్ని, నిజం అగ్ని, మామూలు అగ్ని కాదు అది. ఇప్పుడు ఎవరిని ముట్టుకున్నా దేవునికి స్తోత్రం అనవడతాను చెప్ప. బూడిదేనా? నేను బూడిదని చెప్పను కానీ ఎవరిని ముట్టుకున్నా ఇదిగో ఇందులో చెప్పిన ప్రతీది ఉంది. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. నేను చాలా విడిచిపెట్టాను, చాలా మంది ఇవి విడిచిపెట్టలేకపోతా ఉన్నారు. ఇవి ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నామంటే చెప్తాను, దీని గురించి కూడా మీకు చెప్తాను. వారు నీతి మార్గంలో అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఎండుటే వారికి మేలు. అంటే ఏంటి తెలుసా? బాగా దేవుని గురించి నేనే ఉన్నా, దేవుని వాక్యం అంతా బాగా తెలిసి పడిపోయాను, అయిపోయింది, సచింది అయిపోయింది. అలాంటి వాళ్ళకు దేవుని వాక్యము, ఇప్పుడు సిస్టర్లాంటి కొత్తగా దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారికి దేవుని వాక్యం సంపూర్ణంగా తెలియదు, వారికి క్షమాపణ ఉంటుంది. నాలాంటికి ఏముంటుంది తెలుసా? చాంబజ్జి, చింతతొక్కు బజ్జి, చింతకాయ బజ్జి. అందుకే దేవుడు అంటాడు, అలాంటి తెలియకుండా మేలు. నువ్వు వాక్యాన్ని తెలుసుకొని, నువ్వు వాక్యాన్ని బోధిస్తూ, నువ్వు వాక్యాన్ని ఇతరులకు తెలియచేస్తూ నీ జీవితము మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఘోరంగా ఉందంటే అలాంటి వాళ్ళంట కుక్క. చదవండి, మీరే చదవండి, నేను చదవండి, ఎవరో చదవండి, దాని కుక్క తన వాతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో మళ్ళినట్టు అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. పంది వలే పురలిన నన్ను, కుక్క వలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకోనివే ప్రభువా, నీకే స్తోత్రము. దేవుని ద్వారా నువ్వు కుక్కవి అని మనం ఎప్పుడు అనిపించుకోకూడదు. దేవుని ద్వారా నువ్వు పందివి అని ఎప్పుడు మనము అనిపించుకోకూడదు. అలాంటి అనుభవాలను కూడా. అందుకే మన ఘటాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం పెద్ద విషయం కాదు, మనం క్రీస్తులాగా జీవిస్తే చాలు, యేసులాగా బ్రతుకుతే చాలు. ఇందులో పెద్ద కష్టం ఏమీ లేదు. శరీరం ఊరుకోదుగా. అందుకే యాకోబు గారు అంటారు, ఏమంటారు యాకోబు గారు? పెద్దగా పరిచయం లేదండి, చెప్పండి మీరే. మీరు పోరాడవలసినది ఏదో నా తలకాయతో, నీవు పోరాడవలసింది ఈ అవయవాలతోనే. హృదయం బహు చెడ్డది సుమి. ఆ హృదయము ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని కూడా ఎలా చేస్తా తెలుసా? వచ్చి వీడు నీ గురించే మాట్లాడుతున్నాడు, ఇది మాటినద్దు. ఇది నీ గురించే మాట్లాడుతుంది, ఇది మాటినద్దు. ఆత్మదేవుడు అంటాడు, నీ గురించే మాట్లాడుతున్నాడు అతను, నిన్ను మార్చుకో, ఇది నువ్వు
మార్చుకో. 2 అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. ఒకటి హృదయము, ఒకటి ఆత్మ. ఈరోజు నీ ఆత్మ మాటలు నేను ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాను ప్రభు. నేను యాక్చువల్గా దావీదు గురించి మాట్లాడదాం అనుకున్నాను. దావీదు మహారాజు అడుగా కుక్క వలె పంది వలె మరలా వెనక్కిపోయి పశ్చాత్తాపడ్డాడు. ఒలీవ కొండ ఎక్కుతూ ఈ అనుభవాలు నేను మీతో పంచుకుందాం అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మకుడు అది కాదు నాయన, నువ్వు పంచుకోవాల్సింది ఇవి పంచుకో అని ఈ లేఖన నాకు ఎత్తి చూపించాడు. ఈరోజు ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి మన జీవితాల్లో ఉంటే దయచేసి విడిచిపెట్టుకోండి. మనం ఎప్పుడు మాదిరికరంగానే ఉండాలి తప్ప మనం ఎప్పుడు ఇతరులను ఏలెత్తి చూపించే విధంగా ఎప్పుడు ఉండకూడదు. ఏలెత్తి చూపించుట కంటే ప్రార్థించుట ఎంతో శ్రేష్టమైనది. చిన్న మనస్పర్ధ చాలు కదా మన జీవితంలో. చిన్న మనస్పర్ధే అపవాది చిన్న శిక్ష పెడతాడు. ఆ మనస్పర్ధ వల్ల తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎంత హీనమైన స్థితికి వెళ్తారు తెలుసా. తల్లిదండ్రులు అంటాడు, నువ్వు సర్వనాశనం అయిపోయినా బాగుండేదిరా, నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. భార్యాభర్తలు అంటారు, నిన్ను చేసుకుని నా జీవితమే బాగుపడింది, నిన్ను చేసుకుని నా బతికే బాగుపడింది. భార్యాభర్తలు అంటారు. అక్క చెల్లెలు అంటారు, నీకు మా నాయన పెట్టిన నేను సిల్లే అంటే అక్క అంటే నేను అల్లారు ముందుగా పెట్టాడు నాయన, నన్నే సరిగా పండించుకోలేదు అక్క చెల్లెలు అంటారు. అన్నదమ్ములు అంటారు, ఆ ఆస్తి నాదిరా అంటే ఈ ఆస్తి అప్పుడు దాకా బాయి అంటారు. మధ్యలో ఒక గజానికి కొట్లాడుకుంటారు. ఎంతకి? గజానికి. అందుకే నీవు ఎల్లప్పుడూ నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను ఎప్పుడు ఇతరుల కంటే గొప్పవాడిగా చేసుకోవాలి. ఇతరుల కంటే నేను ఎప్పుడు చెప్తుంటా, నేను మన మందిరంలో మాత్రమే ధైర్యంగా చెప్పగలను, నేను బయటికి వెళ్తే చాలా భయపడతా. ఎందుకంటే నాకంటే గొప్ప జ్ఞానవంతులు, నాకంటే గొప్పవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడంటే ఎక్కడికి వెళ్ళి కుండాలు కూడా బాపట్లో కుండాలు పెట్టిన అబ్బా వాక్యము ముసోళ్ళందరూ నాయన ఏం చెప్తుంది నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను కాదు. అవును, ఈరోజు మనం ఎక్కడా లేదు నాయన. దానియేలు చక్కని ప్రార్థన, నాకు దానియేలు ప్రార్థన అంటే చాలా ఇష్టం. దేవా, మేము పాత్రలో ఉన్నాయన, మేము బూరలో ఉన్నాయన, మాకంటే ఏది నువ్వు ఎట్లయినా వాడుకో. ఎంత తగ్గింపు కలిగిన ప్రార్థన తెలుసా. ఈరోజు ఎన్ని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు ఈ అనుభవాలంటే, నిజంగా నాకైతే ఈ అనుభవాలు చాలా కనిపిస్తా ఉన్నాయి. ఉదయకాల సమయం ముందు దీని నుంచి మనం బయటపడాలి. 2026లోకి ఈ అనుభవాలతో వెళ్తారా? 2026కి ఈ అనుభవాలతో వెళ్తారా? అయిపోయింది, సచ్చింది. ఆ సంవత్సరం కూడా శాపగ్రస్తమైన సంవత్సరము, ఆ సంవత్సరం కూడా వేదనకరమైన సంవత్సరము. నేను సిస్టర్ గారు అంటే నాకు అర్థం కాలే, నాకు ఎందుకు భయం వేస్తుంది. 2026లోకి ఆగిపోదాం అమ్మ, మన ఇద్దరం 31 దగ్గర ఆగిపోదాము అని చెప్తా ఉంటున్నాను. ఎట్లా 31 దగ్గర ఆగిపోదాం? దేవుడు ఆపుతాడా? ఆపడు. ఈరోజు మనలో మార్చుకోవలసినవి, ఈరోజు మనలో మలుచుకోవాల్సినవి అనేకములు. ఒక్కొక్క మాట చదువుతా ఉంటే నా హృదయం నాకు ఎత్తి చూపిస్తుంది, ఇది నీలో ఉంది, నువ్వు మార్చుకో, వీటిని విడిచిపెట్టు. ఇక్కడ మాట్లాడిన ప్రతి వాక్యము నాకెత్తి చూపిస్తా ఉంది, ఇవి నీలో ఉన్నాయి, నువ్వు మార్చుకో. నువ్వు ఏదైతే చూపించే వ్యక్తిగా ఉంటున్నావేమో, నీ కళలు భద్రంగా లేవేమో, నువ్వు సుఖం కోసం బ్రతుకుతున్నావేమో, నువ్వు సంతోషం కొరకు బ్రతుకుతున్నావేమో, నువ్వు మాదిరికరంగా లేవేమో, నిన్ను అతిశయించుకుంటున్నావేమో, నిన్ను హెచ్చించుకుంటున్నావేమో, నువ్వు కుక్క వల్లే మరి వెనక్కిపోతున్నావేమో, పంది వల్లే వెనక్కిపోతున్నావేమో, నీ మొదటి స్థితి కంటే కడవలి స్థితి ఘోరమేమో, అన్ని విడిచిపెట్టి ఈరోజు అంటున్నాడు పరిశుద్ధాత్మ. ఈరోజు అన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఈరోజు విడిచిపెడితే మనం నెక్స్ట్ ఆత్మ దగ్గరికి పోవచ్చు.
ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇది విడిచిపెట్టడానికి ఏం కావాలి? కత్తులు కావాలి, ఏమన్నా కటార్లు కావాలా? ఏమి వద్దు. నీ హృదయంతో 2 ముక్కలు, ఎన్ని ముక్కలు? 2 ముక్కలు యేసయ్యకి చెప్పు. 2 ముక్కలు యేసయ్యకి చెప్పు. యేసయ్యా, ఇవన్నీ నాలో ఉన్నాయి, నా నుంచి తీసివేయి, నా నుంచి తీసివేయి. పేతురు ఏం చేశాడు? క్రీస్తు ఎవరో తెలియదు అన్నాడు. తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. మనలో ఉండే తప్పిదాన్ని మన దేవుని దగ్గర చెప్పుకోవడంలో ఉన్న సంతోషము ఇంకా దేనేది లేదు. నేను ఫస్ట్ నుంచి ఈ సంఘానికి రాకమునుపును కూడా నేను క్యాలెండర్ని చాలా మంచిగా చూసుకుంటాను. క్యాలెండర్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను. నేను ఫస్ట్ టైం క్యాలెండర్ అక్కడ చిరిగింది. నిన్ను అడిగాను, ఎవరు దొంగలు నిజం చెప్పండి. సెలవు చేస్తాను అడిగాను, ఎవరు దొంగ? సెలవు చేస్తానంది ఆ దొంగ ఎవరు తీసిందేమో, మధ్యలో ఇంకో దొంగ ఉంది అంటే పలకడంలో ఉలకడంలే. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా హృదయాన్ని ప్రేరేపించారు. మా ప్రార్థన నేను వాక్యం చెప్తుంటే హదస్స లాగేసింది బ్రదర్. సంతోషం, ఒప్పుకుంటే సంతోషం. దానివల్ల అది ఉన్నా నాకు వచ్చే నష్టం లేదు. అయిపోయాయి, తీసి పక్కన పెట్టేస్తా. కానీ మనం దేవుని దగ్గర మన తప్పిదాలు ఒప్పుకునే విధానం ఉంది చూసారా, ఎంత గొప్పదిగా ఉంటుంది తెలుసా? అలా ఒప్పుకోవాలంటే గట్స్ కావాలి. మన తప్పుల్ని మనం ఒప్పుకోవాలంటే గట్స్ కావాలి మనకు. నిజంగా నేను తప్పు చేశానని మన హృదయాన్ని కనిపిస్తే ఎదుటి వారికి అది చెప్పడానికి గట్స్ కావాలి మనకి. నిజంగా గట్స్ ఎంతమందిలో ఉంది? ఈరోజు నీ జీవితము ఎలాంటి అనుభవాలు ఉందో చెప్పు నీ దేవుడికి. నా నుంచి వీటిని తీసివేయాలి. వీటిని ఈరోజు నేను విడిచిపెడుతున్నాను. అతిశయం మనకొద్దు, డంబం మనకొద్దు, అహంకారం మనకొద్దు. మనం ఏదైనా పాటించి ఇతరులకు చెప్పగలిగితే మనకు చెప్పాలి. ఈరోజు మన పిల్లలు ఉన్నారు, ఏమి ఎవరికి చెప్పాలి? నేను ఎక్కడ నేర్చుకున్నావు? వాక్యం చెప్పేటప్పుడు నా సైడ్ పక్కన పెట్టాలి, తిప్పుకు తీసుకోగలడా? ఇది మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? మన పిల్లలకు మనం నేర్పిస్తున్నాం. చాలా నిహాల విషయంలో, నిసి విషయంలో నిజంగా చాలా సంతోషపడుతున్నాను. అందరి తల్లిదండ్రులు కృతజ్ఞ రూపంలాగా ఉండాలని నేను చాలా ఆశపడతాను. నిజంగా 4 గంటలకు ప్రార్థనకు ఏం మాట ప్రార్థన చేసి కూర్చోబెట్టారు. ఉదయాన్నే బైబిల్ చదివిస్తారు, ప్రార్థన చేయిస్తారు, ఆ వాగ్దానం చెప్పిస్తారు, మోకరిస్తారు, సాయంత్రం కుటుంబ ప్రార్థనలు కూర్చోబెడతారు. చాలా ధన్యత్వం కలిగిన పిల్లలు వీళ్ళు. తమ తల్లిదండ్రులు పిల్లలు అంత ధన్యతగా పెంచుతూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. తల్లిదండ్రులు నేర్చుకోండి, సంఘంలో ఉన్నవాళ్ళు నేర్చుకోండి, పిల్లలు ఎలా పెంచాలో నేర్చుకోండి. నిజంగా మామూలు పిల్లల్ని కొడితే చాలా మంది బాధపడుతున్న తల్లిదండ్రులు వాళ్ళ మీద ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. దానిలో ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు, సరువు సిస్టర్ ఫుట్బాల్ ఆడుతుంటారు, శ్రీలత సిస్టర్ ఫుట్బాల్ ఆడుతుంది. ఇంకా ఆమెతే ఇంకా చివరికి నామ చెప్పడం అవసరం ఉంటాయి. ఆయన ఎక్కడ కానీ తల్లిదండ్రులు వీళ్ళు మమ్మల్ని, మా పిల్లల్ని కొడుతున్నారు, మా పిల్లల్ని బాధపరుస్తున్నారు, ఎక్కడ బాధపడలేదు, నేను ఎక్కడ చూడలేదు. ఒకసారి సిస్టరు నిస్సిని కొడితే పెద్దగా పడించుకొని నిహాని కొట్టినప్పుడు సిస్టర్ ముఖంలో అప్పుడప్పుడు వస్తుంటాయి బయటికి. ఎవరైనా నేను గద్దిస్తా, ఎందుకు వచ్చిన పీక్లాంటి పాప తండ్రిని పుట్టిన కుమార్తె. రూబిని కూడా అంతే, కొడుకుని కొట్టినప్పుడు ఇటుంటాడు, కూతురు కొట్టినప్పుడు ఇటుంటాడు. పంచుకున్నారు వీళ్ళు. నేను అందుకే దానిలో అడుగుతున్నా, నీకు పుట్టే సంతానం నాకు ఇచ్చేరా, నాకు ఒకటి ఇచ్చేసి సోఫియా సిస్టర్ ఒకటి ఇచ్చేసి మీరు ఒకటి పెట్టుకోండి, ముగ్గురు ఒకే కాలంలో ముగ్గురు. నాకు ఇచ్చిన పిల్లగాన్ని గోవుతో పెంచుతాను, సోఫియా సిస్టర్కి ఇచ్చిన పిల్లగాన్ని తోమి పెంచుతాను, మీకు ఇచ్చిన పిల్లగాన్ని గారవంతో పెంచుతాను. ఎందుకంటే నిజంగా మనం మన తప్పులు ఒప్పుకోవడంలో ఉన్న సంతోషము ఇంకా ఎందులో లేదు. ఈరోజు నీ భార్యలో తప్పు చేసేవా, నీ భర్తలో తప్పు చేసేవా, ఒప్పుకుంటే అందులో ఉన్న సంతోషం ఎందులో
లేదు ఈరోజు నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు తప్పు చేసావా, వెళ్ళి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తే అందులో నా సంతోషము ఎందులో లేదు. ఈరోజు దేవునికి నువ్వు చెప్పు, నాలో నిజంగా అసహ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి యేసయ్యా, చాలా ఉన్నాయి యేసయ్యా. ఈరోజు ఇక్కడే విడిచిపెడుతున్నా మరలా నేను కుక్కలాగా పందిలాగా వాటిని వెంబడించక నన్ను పరిశుద్ధినిగా 2026లోనికి 2027 2028 నువ్వు సత్యదాకా స్థిరపరిచిన ఆయన అని అడగండి. అందరు కళ్ళు మూసుకొని లేయొద్దండి, మోకాలు వద్దండి, ఏం చేయొద్దండి. నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు కూర్చొని నువ్వు అడుగు. ఒకవేళ నీకు కన్నీరు రాలేదనుకో పర్లేదు, నీవు ఒప్పుకో. దేవా నాలో ఇవి ఉన్నాయని ఒప్పుకో, దేవా నాలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయని ఒప్పుకో. ఈరోజు మనం క్రీస్తు కొరకు ఈరోజు మనం క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం కష్టపడుతున్నాం.